అందరికీ నమస్కారం అండి. ఈరోజు డేట్ చూసుకోవచ్చు 14/9/2024 శనివారం. రైతు భరోసా డబ్బులు విడుదల 2024. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. న్యూస్లో మనకు గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది ఈరోజు ఎవరెవరికి జమ కాబోతుంది, ఎంత మొత్తం భూమి ఉన్న వారికి జమ అవుతుంది, మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతుంది, మీకు రైతు భరోసా ఎప్పటి నుంచి పడే అవకాశాలు ఉంది, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే లేట్ అయింది. రైతు భరోసా సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారనమాట. సో ఈసారి ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామని, పంట వేయని వారికి డబ్బులు అయితే పడవని, అలాగే పంట బీమాకు సంబంధించి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం జరిగిందనమాట. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కూడా అందరికీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదని వాళ్ళకు నెలాఖరులో పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక రైతు రుణాలకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం అయితే ఈసారి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో ఏడాదికి అయితే 15,000 రూపాయలు అయితే అందించిందనమాట. సో అందించాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, మనకు ఆల్రెడీ డబ్బులు అయితే పడుతున్నట్లు, అంటే 1-2 రోజుల్లోనే తొందరలోనే ఇప్పటికే లేట్ అయిందని, వీటికి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారు. ఎవరు కూడా కంగారు పడకండి, డబ్బులు విడుదలైన వెంటనే మీ అకౌంట్లో అయితే పడతాయి. ఒకవేళ మీకు పడ్డట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మాకు ఇంత భూమి ఉంది, ఇన్ని అంటే ఈసారి పూర్తి స్థాయిలో ఎంత పడే అవకాశాలు అయితే ఉందంటే 15,000 రూపాయలు అనుకున్నాం, కానీ ఎకరానికి మనకు 7,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట. మరొక చిన్న అప్డేట్ వచ్చిందండి, ఇది కూడా చూసేయండి. యూపీఐ పేమెంట్లు ఏదైతే గూగుల్ పే, ఫోన్ పే వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారనమాట. 5 లక్షల వరకు చెల్లింపులు చేసే సౌకర్యాన్ని సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి అయితే రానుందనమాట. సో ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధానంలో ఆర్బీఐ అయితే నిర్ణయం తీసుకుంది. ఎన్పిఎస్ఐ మొత్తానికి అయితే గతంలో తక్కువ ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి సెప్టెంబర్ 15 తారీఖు తర్వాత 5 లక్షల వరకు అయితే ట్రాన్సాక్షన్ జరుపుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. మొత్తానికి రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి, ఎందుకంటే లేట్ అయినా కూడా మొత్తానికి ఈ నెలలో అయితే డబ్బులు అయితే పడే విధంగా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఒకవేళ మనకు అందిన సమాచారం మేరకు ఈ సాయంత్రంలో పడితే, ఒకవేళ మీకు ఇచ్చిన అప్డేట్